నమస్కారం వార్తలకి స్వాగతం నా పేరు రవి ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు హైదరాబాద్ నుంచే కరోనాకు తొలి టీకా వస్తుందని మంత్రి కేటీఆర్ ధీమా వ్యాక్సిన్ తయారీలో తెలంగాణ కంపెనీలు ముందంజలో ఉండటం గర్వకారణమని ప్రశంస కరోనా బాధితులతో వ్యాపారం చేయొద్దని ప్రైవేట్ ఆసుపత్రులకు మంత్రి ఈటెల సూచన మండల కేంద్రాలతో పాటు గ్రామాల్లో క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నేత బట్టి విక్రమార్క డిమాండ్ అయోధ్యలో రామాలయ నిర్మాణానికి రేపు మధ్యాహ్నం 12:30 భూమి పూజ కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే అతిథులకు అనుమతి 2019 సివిల్ సర్వీసెస్ ఫలితాలు విడుదల 829 మంది అభ్యర్థులు ఎంపిక అపరిష్కృతంగా ఉన్న కేసులపై ప్రభుత్వాలు న్యాయస్థానాలు దృష్టి సారించాలన్న ఉపరాష్ట్రపతి కేసుల సత్వర విచారణతోనే బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందని వెల్లడి. ఇక వార్తల్లోని వివరాలు. కరోనా వ్యాక్సిన్ తయారీలో ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్న హైదరాబాద్ ఫార్మా కంపెనీ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ ముచ్చటించారు. జీనోమ్ వ్యాలీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ హైదరాబాద్ ఫార్మా కంపెనీల చొరవను ప్రశంసించారు. ఆ వివరాలు చూద్దాం. కరోనా వ్యాక్సిన్ కోసం దేశం మొత్తం హైదరాబాద్ వైపే చూస్తోందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. భారత్ బయోటెక్ ను సందర్శించిన అనంతరం కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ పై జీనోమ్ వ్యాలీలో జరిగిన చర్చలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యాక్సిన్ కోసం పోటీలో సైన్స్, అత్యవసరం, సమతుల్యత అంశాలపై నిపుణులు, అనుభవజ్ఞులతో మంత్రి కేటీఆర్ ముచ్చటించారు. Within India we have 6 companies that are in the race, and out of those 6 I'm proud to share with you 4 of them actually are headquartered in Hyderabad, and 3 of them are sitting right here with us. So I'm here more to learn from them. I'm here more to understand from them, like every other layman out there in India and elsewhere, on what is happening in today's world and what is happening in the vaccine manufacturing and also other developments with respect to COVID and this pandemic. ఈ సందర్భంగా భారత్ బయోటెక్ ఎండి కృష్ణయ్యల్లా మాట్లాడుతూ కోవాక్సిన్ అభివృద్ధిలో ఎంతో నైపుణ్యం సాధించామని తెలిపారు. కొత్త వైరస్ కావడం వల్ల అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని చెప్పారు. వ్యాక్సిన్ అభివృద్ధిలో అమెరికాతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎంతో సహకారం అందిస్తున్నాయన్నారు. భారత వ్యాక్సిన్ల ఉత్పత్తిలో 70% వాటా హైదరాబాద్కు చెందిన 3 కంపెనీల నుంచే జరుగుతోందన్నారు. భారతదేశ ఆవిష్కరణలో తెలంగాణ నాయకత్వ స్థానంలో ఉంటుందని కృష్ణయ్యల్లా ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఏ వ్యాక్సిన్ కంపెనీ కంటే కూడా హైదరాబాద్ కంపెనీలు తక్కువ కాదన్నారు. వాటర్ బాటిల్ ధర కంటే తక్కువ ధరలోనే కరోనా వ్యాక్సిన్ తీసుకొస్తామన్నారు. ప్రపంచం మొత్తానికి ఒకే నాణ్యతతో కూడిన వ్యాక్సిన్ అందిస్తామని కృష్ణయ్యల్లా తెలిపారు. 10 to 15 vaccines will be there in the market, different platform. But this is the first time cancer biologists are getting into the vaccine field. This is very surprising things we're seeing a transition. And now they are bringing their adjuvant, their strategy of immunity is bringing into the vaccine field now, first time. So what we have is right now is the Th2 response, and now people are realizing Th2 is no use, we need Th1 cell-mediated response. That's a good sign, already figured out that. So when you have that figured out, now adjuvant will come in, live vaccines, other things will come in, and that will take place right now. And people will figure out whether maybe live combined with inactivated, inactivated with the live, all these combinations will come out. By next year they'll figure out the science. బయోలాజికల్ ఈ లిమిటెడ్ ఎండి మహిమా దాట్ల మాట్లాడుతూ ప్రస్తుతం కరోనా స్పైక్ ప్రోటీన్ను లక్ష్యంగా చేసుకుని అనేక వ్యాక్సిన్లు అభివృద్ధి దశలో ఉన్నాయని తెలిపారు. ఏ వ్యాక్సిన్ కూడా భద్రతను ఫణంగా పెట్టి ప్రయోగాలు చేయదన్నారు. వ్యాక్సిన్ల అన్నిటి లక్ష్యం కరోనా నుంచి రక్షణ కవచం అందించడమేనని స్పష్టం చేశారు. కరోనా నుంచి కోలుకున్న వారిలో సహజంగా కొన్ని ప్రతిజనకాలు ఏర్పడతాయని, అదే శక్తిని వ్యాక్సిన్లు ఔషధ రూపంలో అందిస్తాయని వివరించారు. ట్రయల్స్ విజయవంతమైతే నెల వ్యవధిలో 8 నుంచి 10 కోట్ల డోసులు అందుబాటులోకి రాగలవని ఆమె స్పష్టం చేశారు. వ్యాక్సిన్ల అభివృద్ధిలో నిధుల లభ్యత చాలా కీలకమని, ప్రభుత్వాలు ఈ విషయంపై స్పష్టమైన విధానాన్ని తీసుకురావాలని మహిమా దాట్ల కోరారు. ఇండియన్ ఇమ్యునోలాజికల్ ఎండి డాక్టర్ ఆనంద్ మాట్లాడుతూ వ్యాక్సిన్ అధిక ధరలో ఉంటే చాలామందికి అందుబాటులో లేకుండా పోతుందన్నారు. ఒక్కో డోసు ధర 1000 రూపాయలైనా భారత్ లాంటి దేశాలకు అది చాలా భారమన్నారు. తాము తయారు చేస్తున్న వ్యాక్సిన్కు కొంత సమయం పట్టవచ్చునని, కానీ అందరికీ అందుబాటు ధరలో ఉంటుందని చెప్పారు. So it could be depending on the epidemiology of the virus,
it could vary. See, as I said, we have taken the most technology challenging route to this particular vaccine candidate development. I mean, bearing in mind that when it comes as a successful candidate, that it offers tremendous advantages over other vaccines because one, the cost will be low. Next is it would provide lifelong immunity, which we hope that would do with a single dose. And we are hoping that somewhere between, because it's a live attenuated codon de-optimized vaccine, we are hoping that somewhere between Q2 to Q3, we should have something enough. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. కోవిడ్-19 రోగుల విషయంలో ప్రైవేటు ఆసుపత్రులు పద్ధతి మార్చుకోకుంటే చర్యలు తప్పవని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మరోసారి హెచ్చరించారు. ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు దుర్వినియోగం చేస్తున్నాయన్నారు. సంపాదించుకోవడానికి ఇది సమయం కాదని, ప్రజలను భయపెట్టి లక్షల రూపాయలు వసూలు చేయడం సరికాదన్నారు. ఇప్పటికే ఓ ఆసుపత్రిపై చర్యలు తీసుకున్నట్లు మంత్రి చెప్పారు. కరోనా పరిస్థితిని వ్యాపార కోణంలో చూడవద్దని ప్రైవేటు ఆసుపత్రులకు మరోసారి సూచించారు. మానవత్వంతో సాటి మనిషికి సహాయం చేయాలని కోరారు. చిన్న వైద్యానికే లక్షల రూపాయలు బిల్లులు వసూలు చేయడం హీనమైన చర్యగా ఈటెల అభివర్ణించారు. ప్లాస్మా బ్యాంక్ కూడా మేము ఏర్పాటు కోసం సన్నాలు చేస్తాము. దీంట్లో ఇంతకు ముందున్న పద్ధతి వేరు. ఇంతకుముందు గాంధీలో మాత్రమే ఉండే ఐసీఎంఆర్ పర్మిషన్ ఇచ్చింది. చాలా మంది ఎవరైతే నయమైపోయినరో, యాంటీబాడీస్ డెవలప్ అయినటువంటి పేషెంట్లు ఉన్నారో వాళ్ళ దగ్గర బ్లడ్ తీసుకొని కొంతమంది పేషెంట్లకు ఇస్తూ ఉన్నారు. ఒక నిజంగానే కనుక ఆ ప్లాస్మా థెరపీ ఒక మనిషిని కాపాడుతుందంటే దాని మీద చర్యల కంటే కూడా మనం హర్షించాలి. మా దగ్గర కూడా కొంతమందికి మేము గాంధీలో ఇచ్చినాం. మేము ప్లాస్మా థెరపీ గాంధీలో కూడా ఇచ్చినాం. ఇప్పుడు మేము ఈ బ్యాంక్ స్టార్ట్ అయిన తర్వాత తప్పకుండా గవర్నమెంట్ పరంగా ఉన్నటువంటి దాంట్లో కూడా, కానీ అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి అనుభవం ఏంటంటే ఐసీఎంఆర్ గైడ్లైన్స్ కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనుభవం కావచ్చు, ఇప్పుడు ఎమినెంట్ డాక్టర్స్ నిన్న చెప్పినటువంటి అభిప్రాయం కావచ్చు, రెమిడెసివిర్, టొసిలిజుమాబ్ లాంటివి లేదా ఫైవిఫ్లూ లాంటివి ఇస్తే గొప్ప రిజల్ట్స్ వచ్చినట్టుగా ఏం అనుభవం లేదు. వాళ్ళు నిన్న మాకు చెప్పినారు. అదేవిధంగా ప్లాస్మా థెరపీలో కూడా అందరి సక్సెస్ అయినటువంటి దానికి అనేక రకాల ఆంక్షలు ఉన్నాయి, అనేక రకాల నిబంధనలు ఉన్నాయి. అవన్నీ అధిగమించి చేసుకోవాల్సి వస్తుంది. 100 మందికి వస్తే 100 మంది అవసరం పడ్డదని చెప్పి దరఖాస్తు పెట్టుకుంటే ఒక్కరికో ఇద్దరికో అది పనికొచ్చే ఆస్కారం ఉంటుంది తప్ప 100 మందికి పనికొచ్చేటువంటి ఆస్కారం కూడా లేదని చెప్తారు. చాలా రేర్గా జరుగుతుంది. ఇక్రీశాట్, ఐసీఏఆర్ సహకారంతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నూతన వంగడాలను ఉత్పత్తి చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. ఇక్రీశాట్ అభివృద్ధి చేసిన నూతన వేరుశెనగ వంగడాల సమీక్షలో పాల్గొన్న ఆయన ఇక్రీశాట్ అభివృద్ధి చేస్తున్న వంగడాలతో రైతులకు, ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. తాజాగా అభివృద్ధి చేసిన గిరినార్ 4, గిరినార్ 5 వంగడాలు వచ్చే యాసంగి నాటికి అందుబాటులోకి వస్తాయన్నారు. వీటిలో 80% ఫోలిక్ యాసిడ్ ఉండటంతో పాటు వీటి నుంచి తీసే నూనె ఆలివ్ ఆయిల్ నాణ్యతను కలిగి ఉంటుందన్నారు. కేవలం 115 రోజుల్లో పంట చేతికి రావడంతో రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని మంత్రి చెప్పారు. అత్యున్నత న్యాయస్థానం నుంచి కింది స్థాయి కోర్టుల వరకు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్న అపరిష్కృత కేసుల విషయంలో ప్రభుత్వంతో పాటు సుప్రీంకోర్టు, హైకోర్టులు, న్యాయమంత్రిత్వ శాఖలు దృష్టి పెట్టాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. అన్ని స్థాయిల్లో 3 కోట్లకు పైగా కేసులు అపరిష్కృతంగా ఉండటం విచారకరమని పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ న్యాయ కళాశాల 76వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన వెబినార్లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ న్యాయస్థానాల్లో పెరుగుతున్న కేసులపై ఆవేదన వ్యక్తం చేశారు. కేసుల సంఖ్య పెరుగుతున్న కారణంగా న్యాయ ప్రక్రియ ఆలస్యమవుతోందని, తద్వారా సత్వర న్యాయం అందించలేకపోతున్నామన్నారు. సత్వర న్యాయం కోసం క్లిష్టమైన చట్టాలను సరళీకృతం చేయాల్సిన అవసరం ఉందని కూడా ఉపరాష్ట్రపతి అభిప్రాయపడ్డారు. Government to send me to jail with several other opposition leaders at that time. Of course, that gave me the foundation to move to the present situation. I feel fortunate to have studied in this college. My stay in the college laid a strong foundation for political and public life. I always cherish my long association with the beautiful city of Visakhapatnam and its people. I paid my reverential respect in a Facebook post to all my gurus, including the professors who taught us different subjects in the college. Professor Bhagavathra Satyanarayana Murthy, Professor B.S. Murthy Garu, popularly known, Sri Gopalakrishna Sastri Garu, Sri Gupteswar Garu. I am very happy that he is present here today.
my namaskarams to him. Sri Lakshman Rao Garu, Sri Ramachandra Rao Garu, Sri Appal Naidu Garu, Sri Santosh Garu, Sri Jagan Mohan Garu, Sri Padmanabhan Garu and Sri Krishnamurti Garu. It's heartening to note that since its inception, the college had outstanding juries and regal luminaries as the members of the faculty. I am happy to note that the college has been constantly enduring to raise the benchmarks of teaching and research to prepare the students for advanced study and research at LLM and PhD levels and to build their careers at the bar. ఇంతకు ముందే చెప్పినట్టుగా శ్రీ జాస్తి శరమేశ్వరరావు గారు, శ్రీ జస్టిస్ రఘురామ్ గారు, జస్టిస్ గోపాలకృష్ణ గారు, జస్టిస్ సూర్యనారాయణ గారు, జస్టిస్ పాత్రుడు, జస్టిస్ జి రోహిణి ఇలాంటి న్యాయ కోవిదులు కూడా మన విశ్వవిద్యాలయంలో న్యాయపాఠాలు నేర్చుకున్నవారే. ప్రతిష్టాత్మకమైన ఇండియన్ సివిల్ సర్వీసెస్ 2019కి సంబంధించిన తుది ఫలితాలను మంగళవారం యూపీఎస్సీ విడుదల చేసింది. ఈ మేరకు 829 మంది అభ్యర్థులు ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీసెస్కు ఎంపికైనట్లు యూపీఎస్సీ ప్రకటించింది. ఇందులో 304 జనరల్ అభ్యర్థులు కాగా 78 మంది ఈబీసీ, 254 మంది ఓబీసీ, 129 మంది ఎస్సీ, 67 మంది ఎస్టీ అభ్యర్థులున్నారు. మొత్తం 927 ఖాళీలకు పరీక్షలు నిర్వహించగా మరో 182 మంది ఫలితాలను రిజర్వ్లో ఉంచినట్లు యూపీఎస్సీ తెలిపింది. మరో 15 రోజుల్లో మార్కుల జాబితాను తమ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని స్పష్టం చేసింది. కాగా సివిల్ సర్వీస్ ఫలితాల్లో ప్రదీప్ సింగ్ మొదటి ర్యాంక్, జతిన్ కిషోర్ 2వ ర్యాంక్, ప్రతిభా వర్మ 3వ ర్యాంక్ సాధించారు. ఇదిలా ఉండగా సివిల్ సర్వీస్ ఫలితాల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం భీముని మల్లారెడ్డిపేటకు చెందిన మంద మకరంద ఆల్ ఇండియా 110వ ర్యాంకును సాధించాడు. ఈ ర్యాంకుతో మకరంద్కు ఐఏఎస్ వచ్చే అవకాశం ఉంది. కాగా మకరంద్ తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులు. ప్రస్తుతం మకరంద్ కుటుంబం సిద్దిపేటలో నివాసం ఉంటుంది. తెలంగాణ గురుకుల జూనియర్ కాలేజీల్లో 2020-2021 విద్యా సంవత్సరానికి దరఖాస్తు చేసుకునేందుకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం గడువు పొడిగించింది. రాష్ట్రంలోని 35 తెలంగాణ గురుకుల జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల కోసం జరిగే టీఎస్ ఆర్జేసీ సెట్ 2020 ప్రవేశ పరీక్షకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 5వ తేదీ చివరి తేదీ కాగా మరో 15 రోజుల పాటు పొడిగిస్తూ 20వ తేదీ వరకు దరఖాస్తుకు గడువిచ్చింది. కాగా పరీక్ష నిర్వహణ తేదీలను త్వరలో ప్రకటిస్తామని తెలిపింది. కరోనా సంక్షోభంతో ఉక్కిరిబిక్కిరవుతున్న అమెరికాలో రికార్డు స్థాయిలో పెరిగిపోయిన నిరుద్యోగానికి అడ్డుకట్ట వేసే క్రమంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలోని ఫెడరల్ ఏజెన్సీలు విదేశీ కార్మికులను మరి H-1B వీసాలో ఉన్న వారిని నియమించకుండా ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వులపై సంతకం పెట్టే ముందు ఫెడరల్ ఏజెన్సీలు అమెరికన్లకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలంటూ ట్రంప్ పేర్కొన్నారు. చౌకగా పనిచేసే విదేశీ కార్మికుల కోసం కష్టపడి పనిచేసే అమెరికన్లను తొలగించే నిర్ణయాలను తన పాలనలో సహించనని తేల్చి చెప్పారు. అమెరికన్ ఉద్యోగాలను సృష్టించడానికి అధిక పారితోషికం తీసుకునే నిపుణుల కోసం మాత్రమే H-1B వీసాలను వినియోగించాలని స్పష్టం చేశారు. కాగా అమెరికాలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది భారతీయులకు, ఐటీ నిపుణులకు ట్రంప్ తీసుకున్న నిర్ణయం పెద్ద ఎదురుదెబ్బగా చెబుతున్నారు. అయోధ్యలో రామాలయం భూమి పూజ కార్యక్రమంలో భాగంగా ఈరోజు రామజన్మభూమి ప్రాంతంలో రామార్చన పూజ నిర్వహించారు. భూమి పూజ వేడుకకు దేవతలను ఆహ్వానిస్తూ రామార్చన పూజ నిర్వహించారు. హనుమాన్ గర్హి వద్ద కూడా ఇవాళ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 9 గంటల సమయంలో హనుమాన్ గర్హి వద్ద నిషాన్ పూజ చేపట్టారు. హనుమాన్ గర్హి వద్ద నిషాన్ పూజను నిర్వహించే సంప్రదాయం దాదాపు 1700 ఏళ్ల నుంచి కొనసాగుతోంది. వీటితో పాటు వైదిక పద్ధతిలో వాస్తు శాంతి, శిలా సంస్కృతి, నవగ్రహ పూజలు కూడా నిర్వహించారు. ఇదిలా ఉండగా రేపు మధ్యాహ్నం 12:30 జరగనున్న అయోధ్య రామమందిర భూమి పూజ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు మరికొంతమంది ప్రముఖులు హాజరు కానున్నారు. ప్రధాని రేపు ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరి 2 గంటల పాటు అయోధ్య భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం 10వ శతాబ్దం నాటి పురాతన ఆలయంలో ప్రధాని కాసేపు గడుపుతారని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుండగా ఆలయ నమూనాను అయోధ్య ట్రస్ట్ మంగళవారం అధికారికంగా విడుదల చేసింది. 161 అడుగుల ఎత్తైన 3 అంతస్తుల రామమందిరంగా నమూనాకు రూపకల్పన చేశారు. భారత వాస్తు శిల్పకళా నైపుణ్యాన్ని చాటేలా ఆలయ డిజైన్ ఆకట్టుకుంటోంది. తొలుత అనుకున్న పరిమాణం కంటే దాదాపు రెట్టింపుగా నూతన నమూనాను అభివృద్ధి చేశారని ఆర్కిటెక్ట్ వెల్లడించారు.
భారత్లో కరోనా మహమ్మారి విలయతాండం చేస్తోంది. వరుసగా మరోసారి 50,000కు పైగా పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. అంతేకాకుండా రికార్డు స్థాయిలో సంభవిస్తున్న కోవిడ్ మరణాలు కూడా ఆందోళనలకు గురిచేస్తున్నాయి. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 803 మంది కోవిడ్ రోగులు మృత్యువాత పడ్డారు. దీంతో దేశంలో కరోనా సోకి మరణించిన వారి సంఖ్య 38,938కి చేరింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 52,050 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కోవిడ్ బాధితుల సంఖ్య 18,55,745గా నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. వీరిలో ఇప్పటికే 12,30,000 మంది కోలుకోగా మరో 5,86,000 క్రియాశీల కేసులు ఉన్నాయి. నిన్న ఒక్కరోజే 44,000 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో దేశంలో కరోనా రికవరీ రేటు 65.77% పెరిగింది. మరణాల రేటు 2.11%గా ఉంది. ఇదిలా ఉండగా నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 6,06,000 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. కరోనా కలకలం మొదలైనప్పటి నుంచి ఈ స్థాయిలో పరీక్షలు నిర్వహించడం ఇదే మొదటిసారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ట్విట్టర్లో పేర్కొంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 2,08,64,206 నమూనాలను పరీక్షించామని పేర్కొంది. 3 is stockpiling, and 4 is training of people who are to be giving these vaccines. Although India has been rolling out these other vaccines for many years and has the know-how and the caliber for this. The last point that I want to make, that till such time that we have a safe and effective vaccine becomes available, proper hand hygiene, physical distancing is probably the best vaccine available at the moment and even after. So we will have to continue with these measures absolutely. Thank you so much. Thank you, sir. రాష్ట్రంలో కొత్తగా 1,286 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 68,946కు చేరింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 12 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 563కి చేరింది. కరోనా నుంచి కోలుకుని సోమవారం 1,066 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 49,675కు చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 18,708గా ఉందని అధికారులు వెల్లడించారు. మరణాల రేటు 0.86%గా నమోదు కాగా రికవరీ రేటు 72%కి పెరిగినట్లు తెలంగాణ ఆరోగ్య శాఖ తాజా బులెటిన్లో పేర్కొంది. తెలుగు తేజం పివి సింధు ఇప్పటికే దేశానికి ఎన్నో బహుమతులు ఇచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. రాబోయే కాలంలో మరింతగా రాణించి దేశానికి పేరు తెస్తుందని ఆశిస్తున్నానన్నారు. రక్షాబంధన్ను పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలుపుతూ పివి సింధు ట్విట్టర్లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. వచ్చే ఏడాది ఈ సమయానికి ఒలింపిక్స్ పతకాలు సాధించి దేశానికి మంచి బహుమతినిస్తానని పేర్కొంది. దీనిపై ప్రధాని స్పందిస్తూ ప్రతి భారతీయుడు గర్వించేలా చేశావంటూ సింధును ప్రశంసించారు. అస్సోం దూరదర్శన్ ఛానల్ను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జావదేకర్ ఈ రోజు ప్రారంభించారు. న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఛానల్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జావదేకర్ మాట్లాడుతూ అస్సోం ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న బహుమతిగా అస్సోం ఛానల్ను అభివర్ణించారు. అస్సోంలోని అన్ని వర్గాల ప్రజల భావాలను ప్రపంచానికి వినిపిస్తుందన్నారు. అలాగే అస్సోంను ప్రపంచానికి పరిచయం చేస్తుందని మంత్రి తెలిపారు. ప్రతి రాష్ట్రానికి సొంతంగా దూరదర్శన్ ఛానల్ ఉండటం అవసరమన్న ఆయన ఉచితంగానే డీడీ ఛానల్ను వీక్షించే సదుపాయం అందుబాటులో ఉందని మంత్రి చెప్పారు. Can watch Doordarshan's healthy entertainment program sitting together. We provide news based on facts, don't twist the facts. We organize informative discussions, not mindless debates. We rest on the pillars of authenticity, not on falsehood and sensationalism. From day one, that is 2014, he has been dedicatedly, sincerely, with commitment, trying to focus the true potentialities and possibilities of Northeast. It is he who has discovered the strength of Northeast, and that is why he has turned
Northeast as a new engine for India's growth. And also, this covered the region as a अपना आज का कनेक्शन भी आप बदल सकते हो, तो उससे फ्री डिश पर आपको ये सारे चैनल्स दिखाई देने लगेंगे। हमने अभी डीडी के राष्ट्रीय 6 चैनल है, उस पर भी अच्छी सेवाएं दे रहे हैं। रेट्रो करके एक नया चैनल का सीरीज तैयार किया है, जिसमें पुराने अच्छे सीरियल्स दिखाए जाते हैं। ये कोविड के दिनों में एक प्रयोग के तौर पर किया गया है। प्रधानमंत्री नरेंद्र मोदी जी का ये विजन है कि पूर्वोत्तर भारत के लिए एक ग्रोथ इंजन बनेगा। कैसे बनेगा ग्रोथ इंजन? क्योंकि यहां अपार संपदा है प्राकृतिक, यहां बहुत मेहनती और अच्छे लोग हैं, उसके साथ साथ उद्योगों के लिए या सेवा उद्योग के लिए जो चाहिए वो सब यहां है। గ్రామాల అభివృద్ధి కోసమే తెలంగాణ వ్యాప్తంగా పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఖానంపల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు. గ్రామంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేసిన మంత్రి అనంతరం గ్రామ పంచాయతీ నూతన భవనానికి శంకుస్థాపన, గ్రామంలోని సీసీ రోడ్లకు భూమి పూజ చేశారు. గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రభుత్వం దళితులకు ఇచ్చిన భూమి పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని, దీంతో గ్రామాల రూపురేఖలే మారిపోయాయని మంత్రి చెప్పారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే ఇన్నాళ్లు పట్టణాలకే పరిమితమైన కరోనా ఇప్పుడు గ్రామాలకు విస్తరిస్తోందన్నారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్లో భట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రజారోగ్యాన్ని ఇంత దారుణంగా గాలికొదిలేసిన ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడూ చూడలేదని మండిపడ్డారు. వెంటనే గ్రామాల్లో మండల కేంద్రాల్లో క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కరోనాను కంట్రోల్ చేయడానికి కేంద్రం ఇచ్చిన గైడ్ లైన్స్ను రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ నేతలను కంట్రోల్ చేయడానికి వాడుకుంటోందని భట్టి విక్రమార్క విమర్శించారు. పాలకులు ప్రకృతి ప్రేమికులైతే ఆ రాజ్యం పచ్చదనంతో కలకలలాడుతుందని చెప్పేందుకు మరియపురం గ్రామం మంచి ఉదాహరణ. వరంగల్ గ్రామీణ జిల్లా గీసుకొండ మండలంలోని మరియపురం గ్రామానికి వెళ్తే విశాల రహదారులు, ఇరువైపులా పచ్చని చెట్లతో ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. అయితే ఈ పచ్చదనం వెనుక ఆ గ్రామ సర్పంచ్ బాలరెడ్డి చొరవ ఎంతో ఉంది. ఆయన సర్పంచ్ కాకముందు నుంచే ఊళ్ళో మొక్కలు నాటించేవారు. ఇక సర్పంచ్ అయిన తర్వాత హరితహారం కార్యక్రమంలో ఊరి ప్రజలందరినీ భాగస్వామ్యాన్ని చేశాడు. తెలంగాణ రాష్ట్రంలో 2015లో హరితహారం కార్యక్రమం ప్రారంభం కాగా మరియపురం గ్రామంలో 2018లో శ్రీకారం చుట్టారు. గ్రామంలో ఇప్పటిదాకా సుమారు 16,000కు పైగా మొక్కలు నాటారు. ఈ మొక్కల సంరక్షణ బాధ్యత మహిళా స్వయం సహాయక సంఘాలే చూసుకుంటున్నాయి. ప్రతి మొక్కకు ట్రీ గార్డ్, నీళ్లు పోసే వ్యక్తులతో పాటు సూపర్వైజర్ను కూడా నియమించారు. ప్రతి ట్రీ గార్డుపై ఇది నా మొక్క అంటూ గ్రామస్తుల పేర్లు రాయించారు. దీంతో ఎవరికి వారు గ్రామంలోని తన మొక్కను కాపాడుకునేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఇలా ఇంటింటికి 20 మొక్కలను పంపిణీ చేసి సంరక్షించే విధంగా తీర్మానం చేయించారు. ఈ విషయమై సర్పంచ్ బాలరెడ్డి మాట్లాడుతూ గ్రామస్తులు ఎవరైనా మొక్కలను తొలగించినా, చెట్లను నరికినా వారికి 500 రూపాయల నుంచి 2,000 రూపాయల వరకు జరిమానా విధిస్తున్నట్లు సర్పంచ్ చెప్పారు. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి ప్రభావంతో జూలై నాటికి దాదాపు 160 దేశాల్లో పాఠశాలలు మూతపడ్డాయని, ఇప్పటికే 100 కోట్ల మంది విద్యార్థులపై కరోనా ప్రభావం చూపిందని ఐక్యరాజ్య సమితి పేర్కొంది. ఈ మహమ్మారి కారణంగా మరో 4 కోట్ల మంది తొలిసారి పాఠశాలకు వెళ్లే చిన్నారులు వెళ్లలేకపోతున్నారని యుఎన్ఓ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ తాజా పరిణామాలు విద్యా వ్యవస్థపై
తరాల విపత్తుగా పరిణమించాయని ఐక్యరాజ్యసమితి ప్రపంచ దేశాలను హెచ్చరించింది. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ మాట్లాడుతూ కరోనా వైరస్ విజృంభణకు ముందే ప్రపంచ విద్యా వ్యవస్థ సంక్షోభాన్ని ఎదుర్కొందని, కోవిడ్ మహమ్మారి కారణంగా దానిపై మరింత ప్రతికూల ప్రభావం చూపిందన్నారు. విద్యా వ్యవస్థపై దశాబ్దాల పురోగతిని అణిచివేసే విపత్తును ప్రపంచ దేశాలు ఇప్పుడు ఎదుర్కొంటున్నాయని చెప్పారు. ఇప్పుడు సంక్షిప్త వార్తల సమాహారం ర్యాపిడ్ న్యూస్ చూద్దాం. కరోనా వ్యాక్సిన్ కోసం దేశం మొత్తం హైదరాబాద్ వైపే చూస్తోందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ రోజు ఉదయం భారత్ బయోటెక్ ను సందర్శించిన అనంతరం కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ పై జీనోమ్ వ్యాలీలో జరిగిన చర్చలో కేటీఆర్ పాల్గొన్నారు. వ్యాక్సిన్ కోసం పోటీలో సైన్స్ అత్యవసరం, సమతుల్యత అనే అంశంపై నిపుణులు, అనుభవజ్ఞులతో మంత్రి కేటీఆర్ ముచ్చటించారు. కరోనా వైద్యంలో భాగంగా చేపట్టిన ప్లాస్మా థెరపీ చికిత్సలు కోవిడ్ నోడల్ కేంద్రమైన సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో 100% విజయవంతమయ్యాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న 25 మంది రోగులకు ఇక్కడ ప్లాస్మా థెరపీ చికిత్స అందించి వైద్యులు పునర్జన్మనిచ్చారు. 25 మంది కోలుకుని ఇటీవలే డిశ్చార్జ్ అయ్యారు. హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో కోవాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా కొనసాగుతున్నాయి. మొదటి దశ వ్యాక్సిన్ ప్రయోగం ముగింపు దశకు చేరుకుంది. నిన్న మరో 2కి టీకా ఇచ్చారు. దీంతో ఇప్పటిదాకా 55 మంది వాలంటీర్లు ఈ టీకాలు వేయించుకున్నారు. వీరిలో 2కి మొదటి దశలోని మలి టీకాను కూడా ఇచ్చారు. కరోనా సంక్షోభంతో ఉక్కిరిబిక్కిరవుతున్న అమెరికాలో రికార్డు స్థాయిలో పెరిగిపోయిన నిరుద్యోగానికి అడ్డుకట్ట వేసే క్రమంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలోని ఫెడరల్ ఏజెన్సీలు విదేశీ కార్మికులను, మరీ ముఖ్యంగా H1B వీసాలో ఉన్నవారిని నియమించకుండా ఉత్తర్వులు జారీ చేశారు. అయోధ్యలో రామాలయం భూమి పూజ కార్యక్రమంలో భాగంగా ఈరోజు రామ జన్మభూమి ప్రాంతంలో రామార్చన పూజ నిర్వహించారు. హనుమాన్ గర్హి వద్ద కూడా ఇవాళ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 9 గంటల సమయంలో హనుమాన్ గర్హి వద్ద నిషాన్ పూజ చేపట్టారు. ఖమ్మం నుంచి దేవరపల్లికి వేస్తున్న జాతీయ రహదారి నిమిత్తం సేకరిస్తున్న భూములకు సంబంధించి రైతుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలని నేషనల్ హైవేస్ అథారిటీని హైకోర్టు ఆదేశించింది. రైతుల అభ్యంతరాలపై చట్టపరంగా తగిన నిర్ణయం తీసుకునే వరకు వారి భూములను స్వాధీనం చేసుకోరాదని స్పష్టం చేసింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైతో పాటు తూర్పు కొంకణ్, థానే జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 48 గంటల్లో ఆయా చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. సోమవారం రాత్రి ఎడతెరిపి లేని వర్షం కురవడంతో ముంబైలోని పలు చోట్ల కొండచర్యలు విరిగిపడ్డాయి. తూర్పు లద్దాఖ్లోని దౌలత్ బేగ్, ఓల్డీ, దెప్సాంగ్ ప్రాంతాల్లో చైనా సుమారు 17,000 సైనికులతో పాటు పలు యుద్ధ వాహనాలను మోహరించింది. ఏప్రిల్ నుంచే చైనా ఆ ప్రాంతాలకు బలగాల తరలింపు ప్రారంభించింది. అలాగే అక్కడ పెట్రోలింగ్ పాయింట్ 10 నుంచి 13 వరకు భారత బలగాల గస్తీ విధులను చైనా సైనికులు అడ్డుకోవడం ప్రారంభించారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దేశ భౌగోళిక సమగ్రత విషయంలో రాజీ లేదని చైనాకు భారత్ మరోసారి తేల్చి చెప్పింది. భారత్ చైనాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం తూర్పు లద్దాఖ్లోని పాంగాంగ్ సో ఇతర ఘర్షణాత్మక ప్రదేశాల నుంచి బలగాల ఉపసంహరణ సాధ్యమైనంత త్వరగా పూర్తి కావాలని ఇరు దేశాల మిలిటరీ కమాండర్ స్థాయి 5వ విడత చర్చల సందర్భంగా స్పష్టం చేసింది. 2025 నాటికి రక్షణ ఉత్పత్తుల టర్నోవర్ 1.75 లక్షల కోట్లకు చేరాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. దేశ ఆర్థిక వ్యవస్థకే చోదక శక్తిగా మారే సామర్థ్యం ఈ రంగానికి ఉందని భావిస్తోంది. దీనికి సంబంధించిన డిఫెన్స్ ప్రొడక్షన్ అండ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ పాలసీ 2020 ముసాయిదాను రక్షణ శాఖ రూపొందించింది. జాతీయ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్ ఆధ్వర్యంలో కోవిడ్-19 టాస్క్ ఫోర్స్ను బీసీసీఐ ఏర్పాటు చేయనుంది. దేశంలో క్రికెట్ పునరుద్ధరణలో భాగంగా రాష్ట్ర సంఘాలకు పంపిన ప్రామాణిక నిర్వహణా విధానంలో బీసీసీఐ ఈ విషయం పేర్కొంది. ఈ టాస్క్ ఫోర్స్లో ద్రవిడ్తో పరిశుభ్రత అధికారి, బీసీసీఐ ఏజీఎంతో పాటు మరికొందరు సభ్యులుగా ఉంటారని తెలిపింది. ఇక మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తల్ని ముగిద్దాం. నమస్కారం.
హైదరాబాద్ నుంచే కరోనాకు తొలి టీకా వస్తుందని మంత్రి కేటీఆర్ ధీమా. వ్యాక్సిన్ తయారీలో తెలంగాణ కంపెనీలు ముందంజలో ఉండటం గర్వకారణమని ప్రశంస. కరోనా బాధితులతో వ్యాపారం చేయొద్దని ప్రైవేట్ ఆసుపత్రులకు మంత్రి ఈటెల సూచన. మండల కేంద్రాలతో పాటు గ్రామాల్లో క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నేత బట్టి విక్రమార్క డిమాండ్. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి రేపు మధ్యాహ్నం 12:30 భూమి పూజ. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే అతిథులకు అనుమతి. 2019 సివిల్ సర్వీసెస్ ఫలితాలు విడుదల. 829 మంది అభ్యర్థులు ఎంపిక. అపరిష్కృతంగా ఉన్న కేసులపై ప్రభుత్వాలు న్యాయస్థానాలు దృష్టి సారించాలన్న ఉపరాష్ట్రపతి. కేసుల సత్వర విచారణతోనే బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందని వెల్లడి.